రండి సోదరులారా, రంజాన్ శుభాలలో ఇంకొక హదీస్ని తెలుసుకుందాం. ఉపవాసి ఇఫ్తార్ సమయంలో దువాను తిరస్కరించబడదు అనే దాని గురించి ఇప్పుడు హదీసుల ద్వారా తెలుసుకుందాము. అబూ హురైరా రదియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: ముగ్గురు వ్యక్తుల దువా ప్రార్థనలు తిరస్కరించబడవు. 1. నీతిమంతుడైన పాలకుడు. 2. ఉపవాసపరుడు ఇఫ్తార్ చేసే వరకు లేదా ఇఫ్తార్ సమయంలో. 3వ వ్యక్తి బాధితుని, అన్యాయానికి గురైన వాని దువా. ఈ ముగ్గురి దువా తిరస్కరించబడదు. సోదరులారా, ఉపవాసానికి మనకు ఎంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మనము ఇఫ్తార్ సమయంలో మన సమయాన్ని వృధా చేస్తూ ఉంటాము. ఆలోచించండి సోదరులారా, ఇప్పుడు మన చేతుల్లో ఉన్న ఫోన్ను పట్టుకొని మనము ఏదో ఒకటి చూస్తూ ఉండడము లేదా అలా ఇలా తిప్పుతూ ఉండడము, మన సమయాన్ని వృధా చేస్తాము. సోదరులారా, ఈ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. అల్లాహ్ శరణు కోరుతూ, దువా చేస్తూ, మగ్ఫిరత్ కోసం దువా చేస్తూ మనము మన ఇఫ్తార్ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాము. ఇప్పుడు మనం ఈ హదీస్ యొక్క సారాంశాన్ని తెలుసుకుందాము. రోజంతా అల్లాహ్ కోసం ఆకలి దప్పులను భరించిన వ్యక్తి అత్యంత వినమ్రంగా ఉంటాడు. ఆ సమయంలో చేసే దువాలను అల్లాహ్ తప్పక అంగీకరిస్తాడు. ఇఫ్తార్ సమయంలో మన కోసం, మన కుటుంబం కోసం మరియు లోక కళ్యాణం కోసం దువా చేయడం ఎంతో పుణ్యం. సోదరులారా, మళ్ళీ ఆలోచించండి ఈ విషయాలను. మనం ఇఫ్తార్ సమయంలో మన సమయాన్ని వృధా చేయకుండా మనము అల్లాహ్ను వేడుకుందాము. ఇలాంటి మరిన్ని హదీసులతో మళ్ళీ కలుద్దాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు.